హాయ్ అండి. మరొక స్నాక్ తోటి వెల్కమ్ బ్యాక్ పాట్ కిచెన్ హోమ్. చెకోడీలండి. మీ ఇంట్లో వాళ్ళకి చెకోడీలు నేను చెప్పే విధంగా చేసి పెట్టారంటే మీ వెనకాలే తిరుగుతారు మళ్ళీ చేసేంత వరకి. ఒక చెకోడీలే కాదండి, జంతికలు కూడా చేసుకోవచ్చు ఇదే పిండితోటి. చూడడానికి చిన్నగానే ఉన్నాయి, కానీ దీని టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటాయండి. మరి ఈ ఇది కూడా నేను ప్యాకెట్ పిండితో తయారు చేస్తున్నానండి. రైస్ ఫ్లోర్ అండి ఇక్కడ. ఈ రైస్ ఫ్లోర్‌ని జల్లించుకోవాలండి కంపల్సరీ అండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్‌లో ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ పోసి బాయిల్ చేసుకుంటున్నానండి. దీంట్లోకి ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, ఓమా, నువ్వులు, దీంతో పాటు బటర్ అండి. దీంతో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి కలిపేసి ఉంచుకున్నానండి. వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నట్టు. ఇలా బాయిల్ అయిన వెంటనే మనం ఈ బియ్యం పిండిని వేసుకోవాలి అన్నట్టు. మొత్తం బియ్యం పిండిని ఒక్కసారి వేసుకొని కలిపేసుకోండి. ఇదంతా స్లో చేస్తున్నానండి. మనం ఎప్పుడైతే బియ్యం పిండి వేసామో అప్పుడు మన స్టవ్‌ని చిన్నగా పెట్టుకోవాలండి. మాడిపోతుంది అన్నట్టు. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఉంచాలండి. మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మన గరిట అనేది కొంచెం పెద్దగా ఉండాలండి. చిన్న గరిటెలైతే ఇరిగిపోతాయి అన్నట్టు. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి అన్నట్టు. పిండి అనేది ఎంత బాగా మగ్గితే అంత బాగా వస్తుందండి. ఇలా ఎంత బాగా పిండిని అంటే కలుపుకుంటూ ఉండాలి అన్నట్టు. కింద అనేది అడుగంటకుండా కింది నుంచి పైకి, పైనుంచి కిందికి మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన దాన్ని మనం వెంటనే స్టవ్ నుంచి తీసేసి ఒక బేషన్‌లోకి తీసుకోండి. ఎందుకంటే మనం ఈ వేడి మీద మొత్తం మిక్స్ చేయలేమన్నట్టు. ఈ బేషన్‌లోకి పిండిని తీసుకొని చేయితోటి కలుపుకోవాలి. అది వేడిగా ఉంటుంది. అలా వేడిని మనకు తగలొద్దనుకుంటే పక్కకి చన్నీళ్ళు పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. వేడిగా ఉంటుంది బాగా. కానీ ఈ వేడి మీదనే మన పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. పక్కకి చన్నీళ్ళు పెట్టుకుంటా ఇలా ముద్దలుగా చేసుకోవాలి అన్నట్టు. ఈ పిండి ఈ ముద్ద అయినప్పటికీ కూడా చాలా వేడిగా ఉంటుందన్నట్టు. ఇలా ఉంటేనే మన చెకోడీలు గుల్లలుగా వస్తాయి అన్నట్టు. ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్‌లో చూసినట్లయితే మనం ఈ చెకోడీలను తయారు చేసుకోవాలి కదా! ఇలా మడుగుల పావుతోటి చేసుకున్నట్లయితే చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఈ మడుగుల పావులకి కంపల్సరీ ఆయిల్ అనేది అప్లై చేయాలండి. పిండి అనేది పట్టుకోకుండా ఉంటుందన్నట్టు మడుగుల పావుకి. ఇలా మడుగుల పావుతోటి ఒత్తుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక్కరైనా కూడా చాలా ఫాస్ట్‌గా చేయొచ్చన్నట్టు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే డైరెక్ట్ మడుగుల పావుతోటి ఒత్తి చేసుకున్నట్లయితే ఇరిగిపోతుందండి. ఆ ఇరగడం వల్ల నూనె అనేది పీల్చుకుంటుందన్నట్టు. నేనేం చేశానంటే ఇలా ట్రై చేసి చూసాను. నూనె బాగా పీల్చుకుంటుంది. పిండి అనేది స్మూత్‌గా కూడా రావడం లేదు. చాలా గరుకుగా వస్తుందన్నట్టు. నేనేం చేశానంటే ఈ మడుగుల పావుతోటి ఇలానే ఒత్తుకొని ఇలా చెయ్యితోటి రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేయడం వలన పిండి అనేది స్మూత్ అవుతుంది. దీన్ని మనము 2 జాయింట్లని అటాచ్ చేసినట్లయితే సరిపోతుందండి. ఇంకా అన్నిటిని ఇలానే చేసుకుంటూ పోవాలండి. డైరెక్ట్ పావులతోటైతే బాగా రావడం లేదు. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. నేను ఒక్కదాన్నే 1 కేజీ వరకు చేశానండి. ఈజీగా చేసుకోవచ్చండి ఒక్కళ్ళు. ఇంకా ఇద్దరు, ముగ్గురు ఉన్నారైతే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా మనకేం అతుక్కుపోదన్నట్టు ఈజీగా అయిపోతుంది. నేను ముందుగా చేసి బేషన్స్‌లో వేసి మూత పెట్టేసి ఉంచానండి. ఎందుకంటే ఆరకుండా ఉంటుంది. చివర్లో చేసినవి మాత్రమే బయట ఉంచాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడయ్యాక వీటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకదానికొకటి ఏం అతుక్కుపోవండి. మన స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో ఉండాలండి. ఇవి త్వరగా అయితాయన్నట్టు. ఇంకా నూనె నుంచి పైకి తేలాక మాత్రమే తిప్పేసుకోండి. అప్పటి వరకు టచ్ చేయకండి. ఎందుకంటే పిండి కదా త్వరగా ఇరిగిపోతాయన్నట్టు. ఇలా 2 నిమిషాల తర్వాత కాలిపోతాయండి. నూనె అనేది వీటికి అంటుకోకుండా ఉండాలంటే ఇలా జాలీతోటి అంటూ ఉండండి. అలా అన్నట్లయితే నూనె అనేది విడిపోతుందన్నట్టు.
మన అప్పటి నుంచి. చెకోడీలు రెడీ అయిపోయినాయండి. చెకోడీలు ఒక్కటే కాదండి, ఇంకా నేను జంతికలు కూడా చేశానండి. చాలా మందికి తెలియక చెకోడీలు ఓన్లీ మైదా పిండితోటి చేస్తారు, దాంతోటే టేస్టీగా వస్తాయి అని అనుకుంటారు. కానీ బియ్యం పిండితోటి కూడా చాలా బాగా వచ్చాయండి. మైదా పిండితో కంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ మైదా పిండి అనేది మన హెల్త్‌కి అస్సలు మంచిది కాదండి. సో, బియ్యం పిండితోటే ఇలా తయారు చేసుకోండి, బాగా వస్తుంది. స్టార్ బిళ్ళతోటి నేను జంతికలు చేశానండి. చాలా చాలా బాగా వచ్చాయండి. ఎంత బాగున్నాయంటే నేను చెప్పలేను. మీరొక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం ఆ చెకోడీల కంటే ఇదే బాగా అనిపించింది నాకైతే. ఇంకా సేమ్ అదే ప్రాసెస్ అండి, అదే పిండితోటి నేను చేశాను. మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇవి కాలడానికి కొంచెం టైం తీసుకుందండి, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటాయి కదా జంతికలు. సో, కొద్దిగా కాల్చుకోండి, బాగా కాల్చుకున్నాక వీటన్నిటిని ఒక క్యాన్‌లో పెట్టుకొని మూత పెట్టుకోండి. ఎందుకంటే గాలి అనేది పోవద్దన్నట్టు. బయట మనం పెట్టినట్లయితే గాలి పోయి మెత్తగా పడతాయి అన్నట్టు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.